రేపటి పౌరుల భవిష్యత్తుకు డిజిటల్ సంఖ్యలు తెంచే దిశగా ఒక గొప్ప అడుగు. వర్చువల్ ప్రపంచపు మాయలో పడి నలిగిపోతున్న చిన్నారుల మానసిక వికాసానికి ఆన్లైన్ భద్రతకు ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం ప్రపంచానికే దిక్సూచిగా మారింది. ఇది మనమంతా నేర్చుకోవాల్సిన పాఠం అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు కేవలం ఒక చట్టం గురించి ప్రస్తావన మాత్రమే కాదు, మన పిల్లల అమాయకమైన బాల్యాన్ని కాపాడుకోవడానికి, వారి సృజనాత్మకతకు మళ్లీ ప్రాణం పోయడానికి దేశవ్యాప్తంగా మొదలైన ఒక నవశకపు ఆలోచన అనడంలో ఎలాంటి సందేహం లేదు. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా వాడకం అనేది నిత్యావసరంగా మారిపోయింది. అయితే ఇది చిన్నపిల్లలపై చూపుతున్న ప్రతికూల ప్రభావం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం చారిత్రాత్మక నిషేధాన్ని విధించింది. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన ఈ నిర్ణయంపై తాజాగా భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. భారత్లోనూ మైనర్లు సోషల్ మీడియా వాడకంపై నిషేధం లేదా కఠిన ఆంక్షలు రాబోతున్నాయా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మోదీ అక్కడ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాన్ని ముక్త కంఠంతో ప్రశంసించారు. ఒక అధికారిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. ఇది కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచ దేశాలన్నింటికీ ఓ మంచి ఉదాహరణ.